అసలు ఇంత ప్రకార్లతోటి చంటి పిల్లల్ని వేసుకొని కూడా ఇక్కడికి వచ్చారు రిప్రజెంటేషన్ ఏంది ఏంది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 100 పోస్టులను మన డిఎస్సి 2024లో హెచ్జిటి పోస్టులకు 100 పోస్టులను కేటాయించారు. జీవో 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2%ను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మా కడుపులు కాలేదు కాబట్టి ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చాం. మా ఉద్యోగాలు ఇవ్వండి, మా జీవితాలను నిలబెట్టండి. ఎందుకు ఇంతమంది మీరందరూ ప్లకార్డులతో ప్రదర్శన చేసే ప్రయత్నంలో ఉంటే ఇంతమంది పోలీసులు మోహరించడానికి కారణం ఏంటి? మేము ఆల్రెడీ కమిషనర్ గారి నుండి మేము పర్మిషన్ లెటర్ తీసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్తోనే మేము శాంతియుత నిరసన చేయడానికి మేము ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం సార్. మా ఉపాధ్యాయ వృత్తికి మేము ఎలాంటి భంగం కల్పించకుండా శాంతియుతంగా మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నమే తప్ప మాది ఎలాంటి ఉద్దేశం లేదు. అంటే ప్రధానంగా ప్రజాపాలన ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మంత్రులందరూ కూడా ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్లో మీరు మంత్రులను కానీ వారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? చేస్తే ఏమో అన్నారు. ప్రజా దర్బార్ను ఒక 20-30 సార్లు మేము స్పోర్ట్స్ అభ్యర్థులం వెళ్ళి ప్రజా దర్బార్ ఇన్ఛార్జు కృష్ణ చిన్నారెడ్డి సార్ గారు మరియు నోడల్ ఆఫీసరు మేడం గారిని కూడా కలవడం జరిగింది. మేడం గారు కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మా దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉన్నాయి అండ్ మేము ఇచ్చిన రెఫరెండమ్స్ ఉన్నాయి. ఆ లెటర్ల ద్వారా స్పోర్ట్స్ బోర్డు ఎండి గారితో మాట్లాడారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు వాయిదా వేయడం తప్ప ఎలాంటి రెస్పాన్స్ రిజల్ట్ అనేది ఇవ్వలేదు. అందుకే ఈ స్టేజ్కి వచ్చినాం సార్.